So myself, CH Lingamaya, faculty in economics, Government Degree College, Kamareddy. Today I am going to discuss under inflation, types of inflation and measures of inflation. So measurement of inflation. So first of all, we can take types of inflation. So under the types of inflation, we can classify three categories. So first one is on the basis of degree of the government control. On the basis of degree of government control. సో ద్రవ్యోల్బణం యొక్క రకాలు. మనం ద్రవ్యోల్బణం రకాలు చదివే ముందు ద్రవ్యోల్బణానికి సంబంధించి దాని యొక్క నిర్వచనము, అర్థము వన్స్ అగైన్ రీకాల్ చేసుకొని ద్రవ్యోల్బణం రకాలను మనం పరిశీలిద్దాం. ద్రవ్యోల్బణం అనగా కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ and value of money will be declines. So Professor Crowther, according to Professor Crowther, he has given one definition about the inflation. When value of money will be declines and continuous increase in prices, continuous rise in prices. ద్రవ్యం విలువ క్షీణించటం, ధరలు పెరుగుతూ ఉండటం. అతని యొక్క డెఫినేషన్ ప్రకారం ద్రవ్యం విలువ క్షీణించటం, ధరలు పెరుగుతూ ఉండటం, ఎడతెరిపి లేకుండా ధరలు పెరుగుతూ ఉండటం, ద్రవ్యం విలువ క్షీణించటం. అదేవిధంగా సర్వసాధారణంగా మనం మాట్లాడుకునేటటువంటి నిర్వచనం ద్రవ్యోల్బణానికి నిరంతరంగా ధరల పెరుగుదల. ఒక ఆర్థిక వ్యవస్థలో నిరంతరంగా ధరలు పెరుగుతూ ఉండటం, ద్రవ్యం విలువ క్షీణించటం ద్రవ్యోల్బణము అంటాము. ఆర్థిక వ్యవస్థలో నిరంతరంగా ధరలు పెరుగుతూ ఉండటం, ద్రవ్యం విలువ క్షీణించటం. సో అయితే ఇక్కడ మనకు ద్రవ్యోల్బణానికి సంబంధించి రకాలను మనం తెలుసుకోవడానికి మొట్టమొదటిది ప్రభుత్వం కంట్రోల్ చేసేటటువంటి ద్రవ్యోల్బణాలను మనం ఇప్పుడు పరిశీలిస్తాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ది గవర్నమెంట్ కంట్రోల్. అండర్ దీస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, నెంబర్ వన్ ఈజ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్ and second one is suppressed inflation. సో ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే బహిర్గత ద్రవ్యోల్బణం. రెండవది సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నోన్ యాజ్ రిప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. అండ్ బిఫోర్ వీ కెన్ టేక్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్. ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా ముఖ్యంగా మనం కొనుగోలు చేసేటటువంటి అత్యవసరమైన వస్తువులకు ఉండేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం బహిర్గత ద్రవ్యోల్బణము అంటాం. ఉదాహరణకు ఫుడ్, క్లాతింగ్, ఆటోమొబైల్స్ మొదలైనటువంటి వస్తువులను పైన కనిపించేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాం. సర్వసాధారణంగా వ్యక్తులందరూ లేదా వినియోగదారులందరూ ప్రతినిత్యము వాడేటటువంటి వస్తువులు, ఫుడ్ కానీ, క్లాతింగ్ కానీ, ఆటోమొబైల్స్ కానీ మనం నిత్యావసరాలు అంటాం, అత్యవసరాలు అంటాం. తప్పనిసరిగా రోజువారీ జీవితంలో, దైనందిన జీవితంలో వినియోగించేటటువంటి వస్తువులపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఆర్థిక వ్యవస్థలో దీన్ని బహిర్గత ద్రవ్యోల్బణము అంటాం లేదా ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. సో అకార్డింగ్ టు దిస్
సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ ఆర్థిక వ్యవస్థలో మనం అత్యవసరాలతో పాటు ఇంకా మనం కొన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కానీ లేకపోతే విలాసాలు కానీ అనేక రకాలైనటువంటి అంటే వస్తువులను మనం 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. అయితే ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్తో పాటు ఫుడ్ ఇన్ఫ్లేషన్తో పాటు మనం వివిధ రకాలైనటువంటి వస్తువులను వినియోగిస్తూ ఉంటాం. మనకి ఇది సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది ఓపెన్ ఇన్ఫ్లేషన్ లాగా కనిపించదు. మనం కొన్ని రకాలైనటువంటి వస్తువులను మనం వినియోగించేటప్పుడు అవి అంతర్గతంగా ఆ వస్తువులలో దాగి ఉంటుంది. సో దానిని మనం సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పొలిటికల్ కండిషన్స్, సెకండ్ వన్ ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ పొలిటికల్ కండిషన్స్. వన్ ఈజ్ వార్ టైమ్ ఇన్ఫ్లేషన్, సెకండ్ వన్ ఈజ్ పీస్ టైమ్ ఇన్ఫ్లేషన్. ఎస్, హియర్ ఈజ్ we can take these two things, wartime inflation and peacetime inflation. So under the wartime inflation in India, everybody known about wartime inflation. In 1962, the war in between India and China. In 1965, in between India and Pakistan. In 1971, India and Bangladesh. So like that, వివిధ రకాలైనటువంటి యుద్ధాలు జరిగేటటువంటి టైంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా దాని యొక్క ప్రభావం ఏంటంటే ప్రభుత్వం యొక్క రిసోర్సెస్ అన్నీ కూడా, ఆల్ ది గవర్నమెంట్ రిసోర్సెస్ వర్ యూజ్డ్ ఫర్ వార్, యుద్ధ సన్నాహాల కోసం ప్రభుత్వం యొక్క వనరులను పూర్తిగా వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఉండేటటువంటి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం సర్వసాధారణంగా జరిగే అంశం కాదు. ఈ టైంలో, ఈ సమయంలో ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. And second one is peacetime inflation. So one is wartime inflation and second one is peacetime inflation. సో దేశంలో ప్రశాంతంగా జీవన విధానం కొనసాగించే టైం, ఎటువంటి యుద్ధాలు కానీ ఎటువంటి అబ్నార్మల్ కండిషన్స్ లేకుండా నార్మల్ కండిషన్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది country. So we can call like peace time. So under the peace time, we are going to get more consumption. ఎక్కువ వస్తువులను వినియోగించేటటువంటి అవకాశం. When war time inflation, we are unable to purchase more goods and services. But whereas in the peace time inflation, we can use or we can consume more goods and services. In the peace time, we can utilize, we can consume more and more goods and services. So that is why under peacetime inflation, there is a lot of difference between wartime inflation and peacetime inflation. So that is why under the peacetime inflation, everybody, they're all free without any disturbance or without any tension. So people can consume more and more goods and services in this peacetime inflation. So that is why this is also one of the period of inflation. So వార్ టైమ్ ఇన్ఫ్లేషన్ కంటే పీస్ టైమ్ ఇన్ఫ్లేషన్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వార్ టైమ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కోప్. Under the scope of inflation, one is a sectoral inflation and second one is comprehensive inflation. So according to sectoral inflation,
శాఖల రంగాల వారీగా ద్రవ్యోల్బణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, in our country we have to take three sectors. One is agriculture sector, and second one is industrial sector as well as service sector. Service sector is known as tertiary sector. In that agriculture sector, there are certain wings: agriculture, animal husbandry, fishing, like poultry. So many sectors are included in the agriculture sector, and as well as industrial sector. So under the industrial sector also there are some sectors, subsectors are includes, it will be includes, as well as tertiary sectors. Under the tertiary sectors also many things can be includes under the tertiary sector, like real estate, hotel industry, software. Many things can be includes in the tertiary sector. So according to on the basis of scope, we can take sectoral inflation. Definitely it will be vary one to another. So inflation also can be differ from one sector to another sector. All the sectors will not be same inflation. సో రంగాల వారీగా ద్రవ్యోల్బణాన్ని పరిశీలించినప్పుడు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి చాలా తేడా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మళ్ళీ ఉపరంగాలు ఉంటాయి, పారిశ్రామిక రంగంలో ఉపరంగాలు ఉంటాయి, అదేవిధంగా సేవల రంగంలో ఉపరంగాలు ఉంటాయి. మనం వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకున్నప్పుడు వ్యవసాయము, జంతు సంపద, మత్స్య సంపద, అదేవిధంగా అటవీ సంపద. సో వివిధ రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటిది వ్యవసాయ రంగం. సో ముఖ్యంగా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఫుడ్ ఐటమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇన్ అవర్ కంట్రీ 70%, 50 to 60% of the people that depends on agriculture. Almost India is an agricultural country. So more than 60% of the people that depends on agriculture, mean to say that 60% of employment opportunities comes under agriculture sector. So the agriculture sector is providing 60% of employment opportunities to the people. So the agriculture sector is providing 60% of employment opportunities providing to the people. సో మన దేశంలో 60% పైగా వ్యవసాయ రంగం నుండే ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. We can take agriculture, not only agriculture laborers are working. So many types are working in that agriculture sector. So that is why agriculture sector as well as industrial sector and service sectors, these three sectors have given different types of inflation is existing. So that is why we can call like a sectoral inflation. On the basis of scope, second one is comprehensive inflation. Comprehensive inflation is known as like it is a broad, we can take in the broad sense, the whole country has to get inflation is known as comprehensive inflation. In the broad sense, we can take all together, we can take that inflation is known as comprehensive inflation. Now we can take inflation rate. So Indian inflation rate, how much? The inflation rate in India was last reported at 8.8% in February 2012. From 1969 until 2010, the average inflation rate in India was 7.99%, reaching an historical high of 34.68% in September of 1974. In 1974 September, the historical inflation rate was 34.68,
and recorded low of minus 11.31% in May of 1976. So you can imagine, in 1974 our historical highest inflation rate was in some 34.68. Later, after 2 years, in 1976 May, we got minus 11.31. So you can imagine, in between 2 years, there is a lot of difference between the Indian inflation rate in 1974 and as well as 1976. But whereas in 2011, our inflation rate was 8.8%. So like this, almost from 1969 to 2012, almost 39 plus 12, 51 years inflation rate was calculated. The diagram, the picture has given in this slide. So how inflation rate was like? So the inflation rate was calculated like this picture can shows like in the stock market. So up and downs in the stock market, up and downs was going on. So in that way, almost 51 years or more than 50 years of inflation rate was calculated. So like this. So generally 50 years of inflation rate was calculated. So in the from 1969 to 2012, so like in 1969 at that time 7.99, in 2012 8.8. There is no difference between in the year of 1969 as well as 2012. But in the middle of the 20th century, or in the 1970s, peculiar inflation rate was calculated. Peculiar inflation rate was in 1974, highest inflation rate, that was 34.68, and as well as in 1976 minus 11 point something. So that there is a lot of difference between in these 2 years. So like that, in that way, so our inflation rate was, they were calculated like from this picture. So we can take like this, and as well as bar diagrams have given same. Both are same diagrams, but that is only curved diagram. This is a bar diagram. So the inflation rate was calculated about the bar diagrams. So this is also another bar diagram has given. We can take in the initial stage little bit inflation was little bit inflation rate was there, but in the middle of the 70s or 80s, like will be more, and in 2000, after 2000 also we got many much inflation rate was like given. So now we can take controlling inflation. So how to control the inflation? So what kind of measures we can take? What are the measures they have to take? So here is కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలు అంటాం తెలుగులో. In English, controlling inflation. There are broadly two ways of controlling inflation into the economy. There are broad two categories about the controlling inflation. One is monetary measures and second one is fiscal measures. ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు.
ద్రవ్యపరమైన నియంత్రణ చర్యలు, కోశపరమైన నియంత్రణ చర్యలు అని చెప్పేసి రెండు రకాలుగా మనం మాట్లాడుతాం. సో ఫస్ట్ వన్ ఈజ్ వీ కెన్ టేక్ ఫస్ట్ వన్ మానిటరీ మెజర్స్, ద్రవ్యపరమైన చర్యలు, ద్రవ్యపరమైన నియంత్రణ చర్యలు అంటాం. సో అండర్ ది monetary measures we can take. The most important and commonly used method to control inflation is monetary policy of the central bank. Most central banks use high interest rates as the traditional way to fight or prevent inflation. సర్వసాధారణంగా ప్రతి దేశంలో కేంద్ర బ్యాంకు ఉపయోగించేటటువంటి పద్ధతి monetary policy. According to central bank, Indian central bank is Reserve Bank of India, American central bank is FRS, Federal Reserve System. So every country have its own their central bank. There are different names they have given. So according to India, Indian central bank is known as Reserve Bank of India. The Reserve Bank of India is implementing monetary policy. According to monetary policy, they can control the inflation. It is one of the most traditional way of prevent inflation. సో సర్వసాధారణంగా సాంప్రదాయబద్ధమైనటువంటి ఓల్డ్ సిస్టమ్ అనొచ్చు, లేదా పాత పద్ధతి అనొచ్చు, లేకపోతే సాంప్రదాయ పద్ధతి అనొచ్చు, ఏ పేర్లు పెట్టినా సర్వసాధారణంగా మానిటరీ మెజర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెజర్స్ అకార్డింగ్ టు కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ బై ది సెంట్రల్ బ్యాంక్. సర్వసాధారణంగా సెంట్రల్ బ్యాంక్ ఉపయోగించేటటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతి. దీనిని మనం వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా మనం లెక్కించడానికి అవకాశం ఉంటుంది. So now we can take according to monetary measures, we can take, there are three to four, but here is we can take only three. Monetary measures used to control inflation includes, one is bank rate policy, second one is CRR, and third one is open market operations. Now we can we will discuss about in detail one by one. The first one is bank rate policy. So bank rate policy is known as discount rate policy. We can call like a discount rate as well as bank rate. First of all, we can take the Central Bank of India or the Reserve Bank of India has given much loans to the commercial banks. The Reserve Bank of India or the Central Bank of India will be given some of the loans to the commercial banks. They have charged the discount rate. The rate is known as bank rate. The rate is known as bank rate. The Reserve Bank of India will be imposing the discount rate what they have given the loans to the commercial banks. The rate is known as bank rate or discount rate. The Reserve Bank of India will not be given much loans to the people directly. The Reserve Bank of India won't or can't be given loans to the people directly. So bank rate policy అనగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాల మీద విధించే వడ్డీ రేటును బ్యాంక్ రేటు లేదా డిస్కౌంట్ రేటు అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంక్ రేట్ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాల మీద విధించే వడ్డీ రేటును లేదా డిస్కౌంట్ రేటును మనం బ్యాంక్ రేటు అంటాం. When money supply has to be increased in the economy, ద్రవ్యం సప్లై ఎక్కువగా ఉంది మార్కెట్లో. ద్రవ్యం సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అంటాం. ధరలు పెరుగుతాయి, ద్రవ్యం విలువ తగ్గుతుంది. కాబట్టి ద్రవ్యం సప్లైని కంట్రోల్ చేయాలా, ద్రవ్యం సప్లైని నియంత్రించాలా.
ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం సప్లై నియంత్రించాలి అంటే ఇమీడియట్గా ఫస్ట్ మెథడ్ అండర్ ది మానిటరీ పాలసీ, the Reserve Bank of India or the Central Bank of India can be increased their bank rate. సెంట్రల్ బ్యాంక్ ఇమీడియట్గా చేసే పని ఏంటి అంటే ప్రజల దగ్గర ద్రవ్యం సప్లైని తగ్గించాలి, ప్రజల వద్ద ఉన్న కరెన్సీని తగ్గించాలి అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంక్ రేట్ను పెంచుతుంది. ఎప్పుడైతే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంక్ రేట్ను పెంచుతుందో ఆటోమేటికల్లీ ద కమర్షియల్ బ్యాంక్స్ విల్ నాట్ బి టేకెన్ మోర్ లోన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ది కమర్షియల్ బ్యాంక్స్ ఆల్సో కెన్ బి ఇంక్రీజ్డ్ their rate of interest. The commercial banks also can be raised their rate of interest. Automatically people are unable to take more loans and it leads to money supply will be come down. సో వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాల మీద కూడా వడ్డీ రేట్ను పెంచుతుంది. వడ్డీ రేట్ను పెంచడం వల్ల ప్రజలు కూడా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలు తీసుకోలేరు. సో ఆటోమేటిక్గా ద్రవ్యం సప్లై తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. So this is a first method of monetary under the monetary measures. So that is known as bank rate policy as well as discount rate policy. We can call like discount rate policy. And a second one, that is a CRR, cash required ratio. దీనిని తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అంటాం. Every commercial bank has to keep certain percentage of deposits with the Reserve Bank of India. Every commercial bank to keep certain percentage of deposits with the Reserve Bank of India, with the Central Bank of India. The minimum cash required ratios in between 3 to 15%. Minimum cash required ratio is minimum is 3%, maximum is 15%. So every commercial bank has to keep certain percentage of deposits with the Central Bank of India. So the Central Bank of India have given one kind of instruction, that is a required ratio. We can call like a repo rate and as well as reverse repo rate. So according to repo rate, the central bank have given the instruction. What they have given the instruction, every commercial bank has to follow. Literally they have to follow. Generally the central bank have given any kind of instruction, so all the commercial banks they should follow the rules and regulations from the Central Bank of India. So in that way, almost 5%, 5.5%, 6% like that. The CRR, like sometimes it may increase 0.5% like that, or it may be decrease 0.5% or 0.25% like that. About CRR, we are discussing about CRR. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ప్రతి వాణిజ్య బ్యాంకుకు ద్రవ్యం సప్లైని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతుంది. సో ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ ఇంక్రీజ్ ది సిఆర్ఆర్ పర్సంటేజ్. సో ఆటోమేటికల్లీ దే షుడ్ have more percentage of deposits with the Reserve Bank of India. So every commercial bank has to keep more percent of deposits with the Reserve Bank of India. Automatically all the commercial banks, they don't have much currency, so automatically they are unable to give more loans to the people. So that is why indirectly the Reserve Bank of India can be reduce the money supply to the people. సో ప్రజల దగ్గర నగదులను తగ్గించాలనుకుంటే మొట్టమొదట కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల నుండి
సిఆర్ఆర్ శాతాన్ని పెంచుతుంది, నగదు నిల్వ నిష్పత్తిని పెంచుతుంది. సో తద్వారా వాణిజ్య బ్యాంకులు ప్రజలకు రుణాలు తక్కువగా ఇస్తారు. తద్వారా ద్రవ్యం సప్లై క్షీణించేటటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్ ఆఫ్ అండర్ ది మానిటరీ మెజర్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. బహిర్గత వ్యవహారాలు అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ వద్ద వాణిజ్య బ్యాంకులు ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీస్ను డిపాజిట్ చేస్తాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిఆర్ఆర్లో కావచ్చు, అకార్డింగ్ టు బ్యాంక్ రేట్ కావచ్చు, వాట్ దే ఎవ్రీ కమర్షియల్ బ్యాంక్ దే షుడ్ కీప్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీస్ విత్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేంద్ర బ్యాంక్ వద్ద ప్రతి వాణిజ్య బ్యాంకు సెక్యూరిటీస్లను డిపాజిట్స్ రూపంలో చేస్తుంది. ఈ ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీస్ను ప్రజల దగ్గర ద్రవ్యం సప్లైని కంట్రోల్ చేయాలన్నప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీను ప్రజలకు వాణిజ్య బ్యాంకులకు అమ్మటం. సో వాణిజ్య బ్యాంకులకు కానీ లేదా ప్రజలకు కానీ అమ్మటం ద్వారా ఏమవుతుంది అంటే, ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ, ప్రజల దగ్గర ఉన్న ద్రవ్యం సప్లై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. సో దే ఆర్ సెల్లింగ్ దేర్ ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీస్ టు ది commercial banks as well as people. So automatically that money will be going to the central bank of India. సో తద్వారా ఏమవుతుందంటే ద్రవ్యం సప్లైని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. In the initial stage they have to control under the bank rate policy, and second one is cash required ratio, as well as third one is open market operations. బహిరంగంగా ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీస్ని అమ్మటం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి ద్రవ్యం సప్లై వెళ్తుంది. ఆటోమేటిక్గా ప్రజల దగ్గర ద్రవ్యం సప్లై కంట్రోల్ అవుతుంది. సో ఇన్ దట్ వే మానిటరీ మెజర్స్ ద్వారా ద్రవ్యం సప్లైని కంట్రోల్ చేయడం, తద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది మానిటరీ మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. And now we can take second one is fiscal measures. Yes, according to fiscal measures to control inflation include taxation, government expenditure, and public borrowings. So under the fiscal measures there are three things. One is taxation, second one is government expenditure, and third one is public borrowings. So we can take one by one under the fiscal measures also. Fiscal measures used to control inflation includes, one is increase in taxes. When the economy is going to get more inflation rate, so automatically the government immediately they should increase their taxation policy. They should increase in taxes. ప్రభుత్వము పన్నులను పెంచటం. ప్రభుత్వం ఎప్పుడైతే పన్నులను పెంచుతుందో తద్వారా ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతాయి. సో ఆల్రెడీ ధరలు పెరుగుతున్నాయి. సో ట్యాక్సెస్ పెంచడం వల్ల వస్తువుల ధరలు ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పీపుల్ ఆర్ అనేబుల్ టు పర్చేస్ మోర్ గూడ్స్. ముఖ్యంగా సౌకర్యానికి సంబంధించిన వస్తువులు కానీ విలాసవంతమైన వస్తువులను కానీ ధరలు పెంచడం వల్ల పోస్ట్పోన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ హ్యాస్ టు రైజ్ దేర్ taxes, so people are unable to purchase. People conspicuous consumption has to be reduced. తద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ఫిజికల్ మెజర్స్, నాట్ ఇన్ మానిటరీ పాలసీ. సో అకార్డింగ్ టు ఫిజికల్ మెజర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ the government has to raise their increase in the taxes.
And the second one is increase in savings. When the taxes are imposing, more taxes are imposing on the people, definitely their consumption has to be reduced immediately. The second thing will be happened, that is increase in savings. పన్నులను పెంచడం వల్ల ఖర్చు తగ్గిస్తారు కాబట్టి పొదుపు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది, పొదుపు పెంచాలనుకుంటారు. సో ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లైక్ దట్ అండర్ ది ఫిజికల్ మెజర్స్. సో పొదుపు శాతం, దేశం మొత్తం పొదుపు శాతం పెరుగుతుంది, ఖర్చు తగ్గిస్తున్నారు అంటే దాని అర్థం, సో when people are not enter into the market, so their consumption expenditure has to be reduced. So immediately what will happen? So their increase in their savings has to be increased. When people are not entered into the market, automatically their savings has to be increased. So and it should be reflects, the inflation rate will come down. So according to fiscal measures. And third one is surplus budgets. Yes, but most of the times our budget was a deficit. But whereas highest inflation rate was existing into the economy, the government should be adopt like surplus budgets. మిగులు బడ్జెట్ అంటాం. జనరల్గా సర్వసాధారణంగా లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. సో మిగులు బడ్జెట్ అనగా ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉండటం, లేదా వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉండటం. ఇన్కమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్ ఈజ్ నోన్ యాజ్ సర్ప్లస్ బడ్జెట్. సో మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వం యొక్క ఖర్చు తగ్గిపోతుంది. ప్రభుత్వం యొక్క ఖర్చు తగ్గుతుంది అంటే ప్రజలు తాము కొనుగోలు చేసే వస్తువులను తక్కువగా కొనేటటువంటి అవకాశం ఉంటుంది. The government is not spending much amount for the people. So immediately we are going to get like surplus budget. When surplus budgets are existing into the economy, automatically the inflation will come down. People are not going to purchase more goods and services. సో ఎక్కువ మొత్తంలో వస్తు సేవలను కొనుగోలు చేసే అవకాశం ఉండదు. తద్వారా మిగులు బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ 3 fiscal measures so to control inflation. So finally we can conclude the measures to control inflation. One is monetary measures and second one is fiscal measures. So according to monetary measures and fiscal measures, under the monetary measures there are 3, as well as in the fiscal measures also we were discussed 3. So those 6 measures can be includes, definitely we can conclude where we can control the inflation. So but in the reality, so about the conclusion of this video lesson, we can conclude in the reality low inflation rate and an upward economic growth is నెవర్ పాసిబుల్. సో మీరు గమనించినట్లయితే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి సాధించాలి అంటే తప్పనిసరిగా ఇన్ఫ్లేషన్ ఉండాలి. వితౌట్ ఇన్ఫ్లేషన్ వీఆర్ అనేబుల్ టు గెట్ ద అప్వర్డ్ ఎకనామిక్ గ్రోత్. విత్ ఇన్ఫ్లేషన్ రేట్ then only we are going to get more economic growth. So that is why ఇన్ ది రియాలిటీ, సో వాస్తవంగా మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని మనం వివిధ రకాలైనటువంటి మానిటరీ మెజర్స్ అండ్ ఫిజికల్ మెజర్స్ గురించి మనం మాట్లాడాం. కానీ ఒక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధి సాధించాలి, ఆర్థిక అభివృద్ధి వేగంగా కొనసాగాలి, ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అంటే తప్పనిసరిగా ద్రవ్యోల్బణ
ద్రవ్యోల్బణ రహితమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు. ద్రవ్యోల్బణం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సో ఇన్ ది రియాలిటీ లో ఇన్ఫ్లేషన్ రేట్ అండ్ అన్ అప్వర్డ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నెవర్ పాసిబుల్. సో ఏ కాలంలో కానీ ఎప్పుడైనా కానీ తక్కువ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటే ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెవర్ పాసిబుల్, నెవర్ లెస్. లో ఇన్ఫ్లేషన్ రేట్ మీన్స్ slow economic growth. When economy has to get a low inflation rate, mean to say that the economic growth rate also very slow. ఒక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధి చాలా నిదానంగా కొనసాగుతుంది అంటే లో ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నట్లు. లో ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ ఆల్వేస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ది మోర్ ఎకనామిక్ గ్రోత్ రేట్. Whenever money is in excess, there is bidding by the consumers due to which the cost of goods, essentials, escalate. సో ప్రజల వద్ద ద్రవ్యం ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ మొత్తంలో ఏం చేస్తుంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ను ఎస్కలేట్ చేస్తూ ఉంటారు. ఎస్కలేట్ చేయడం అంటే షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రయారిటీ వైజ్ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నవేడేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే హ్యావ్ సఫిషియంట్ మనీ, దే హ్యావ్ ఎక్సెస్ మనీ, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ది రియల్ ఎస్టేట్. సో ఇన్ దట్ వే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక అభివృద్ధి లేదా ఆర్థిక వృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫ్లేషన్ రేటు సమ్టైమ్స్ దే మే గెట్ హైపర్ ఇన్ఫ్లేషన్. సో యూ కెన్ టేక్ ఇన్ అమెరికా ఆర్ బ్రిటన్, వాట్ ఎవర్, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ దే ఆర్ రిసీవింగ్ like hyperinflation. But in our country, when we are going to get hyperinflation, so people can suffer about hyperinflation. We have only like creeping inflation. Most of the times we have got a creeping inflation. Sometimes we may get a running inflation also. Walking inflation, creeping inflation, walking inflation, running inflation, and hyperinflation. So these are the 4 types of inflation comes under types of inflation. Generally we may get 4 types, that is creeping inflation, walking inflation, running inflation, and hyperinflation. From up to 1 to 7, that is creeping inflation. From 10 to 20 is walking inflation, 20 to 50 that is running inflation, more than 50 to 100 that is hyperinflation. So in that way we can conclude like the inflation rate is essential to get more economic growth rate. So that is why we have to reach more economic growth rate. Definitely we should have some inflation rate. It's not like a low inflation rate. So when low inflation rate is existing, automatically we may not get a more economic growth. So ఈ వీడియో లెసన్ మీరు చూసి కామెంట్స్ యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మీరు యొక్క కామెంట్స్ని రాస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్.